లేటెస్ట్ టెక్నాలజీ కోర్సెస్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అద్భుతమైన ప్లేస్మెంట్స్. ఇంజనీరింగ్ లో మీ బెస్ట్ చాయిస్ ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం. మీను 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 ప్లీజ్ మీను ప్లీజ్ నేను చెప్పేది విను. మీను 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 ప్లీజ్ నేను చెప్పేది విను. అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు? నీకేం కావాలి? నా మీద నీ ఒపీనియన్ కావాలి. నువ్వు ఒక వేస్ట్ ఫెలోవి. అదే ఫైనలా? అదే. ఓకే, నో హార్ట్ ఫీలింగ్స్. మన ఇంట్లో కూడా మన గురించి ఒపీనియన్ అదే. దాన్ని చెరిపేద్దామని మెట్రో రైల్ ఎక్కాను. మంజుని లవ్లో పడేసి అమెరికా చెక్కేద్దాం అనుకున్నాను. ఈలోపు నువ్వు కనపడ్డావు, మ్యాటర్ క్లోజ్. అవును మీను, మన ఇద్దరు ఫస్ట్ టైం కలిసామే ట్రైన్లో. అదే నువ్వు నా పక్కన కూర్చొని ఫైల్ మర్చిపోయావు, నేను ఆఫీస్కి తీసుకొచ్చి వచ్చాను. అప్పుడు నువ్వు ఆనందం తట్టుకోలేక బోర్ని వెళ్ళిపించేసి నన్ను గట్టిగా హత్తుకున్నావు, గుర్తుందా? అంత ఆనందం పొంగిపోతే బాబు అని పిలిచి థ్యాంక్ యూ చెప్పచ్చు, షేక్ హ్యాండ్ ఇవ్వచ్చు, ఆ ఇంగ్లీష్ వాళ్ళు వెళ్తూ వదిలేసిన మాటలో ఏదో ఒకటి చెప్పచ్చు. కానీ ఎందుకే నన్ను అంత గట్టిగా వాటేసుకున్నావు? అక్కడ పెట్టావే స్పాట్. ఏమన్నా మర్డర్ స్పాట్ పెడతారు కదా, నువ్వేంటే లవ్కి స్పాట్ పెట్టావు. ఆ రోజు నుంచి అమెరికా ఎగిరిపోయింది, మంజు మునిగిపోయింది, క్రిష్ గారు క్రాష్ అయిపోయాడు. అరే పడుకున్నా నువ్వే, నిద్ర లేచినా నువ్వే, చీకట్లో నువ్వే, వెలుతురులో నువ్వే, ట్రైన్ ఎక్కినా నువ్వే, ట్రైన్ దిగినా నువ్వే, పిజ్జా తిన్నా నువ్వే, చాయ్ తాగినా నువ్వే, ఆఖరి కింద కొట్టిన బీర్లో కూడా నువ్వే నువ్వే నువ్వే. సింపుల్గా చెప్పాలంటే జనరల్గా పుస్తకాలు రాస్తూ ఉంటారే బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ అని, అలా నా లైఫ్ని 2 పార్ట్స్ చేస్తే బిఫోర్ హగ్గింగ్ ఒకటి, ఆఫ్టర్ హగ్గింగ్ ఒకటి. హక్ చేసుకున్నంత మాత్రాన లవ్ పుడుతుందా? పుట్టదా? లోపల ఏమైనా ఫీలింగ్ కలిగిందా? కొంచెం కూడా? అరే నువ్వు కూడా అలాగ అబద్ధాలు ఆడేస్తున్నా? లేదు లేదు లేదు. అయితే నేను నిజంగానే వేసుకెళ్ళని. దేవుడా, ఏంటి వినపట్లేదా? ఉండొస్తున్నా. హలో బాస్, ఇప్పుడు వినపడుతుందా? ఎందుకు బాస్ నన్ను పుట్టించావు? సన్నాసికి సింబల్లా, యాదవ్ కెంబలంలా. చదువు రాలేదంటే అది నా తప్పు, ఉద్యోగం రాలేదంటే అది నా తప్పు, కానీ అమ్మాయికి నా మీద ప్రేమ కలగలేదంటే అది నీ తప్పు. ఈ మ్యాటర్ ఏంటో డైరెక్ట్గా నీతో తెలుసుకోవడానికి వస్తున్నా. హలో మేడం, ఈ ప్రపంచంలో దేనికైనా ఎక్స్పైరీ డేట్ ఉంటుందేమో కానీ ప్రేమకు మాత్రం ఉండదు. ఎందుకంటే అది మనం చంపితే కానీ చావదు. అందుకే నా ప్రేమను చంపుకోలేక నేనే చచ్చిపోతున్నా. చివరి ఆఖరికి ఒక చిన్న హెల్ప్ చేస్తావా? 1 2 3 చెప్పు, దూకేస్తా. చెప్పు. చూసావా, నువ్వు కౌంటింగ్ స్టార్ట్ చేయపోయినా దేవుడు కౌంట్ డౌన్ స్టార్ట్ చేశాడు. బాయ్. నువ్వేంటి తలకిందులుగా ఉన్నావు? నరకంలో అందరూ ఇలాగే ఉంటారా? ఏదో ఒకటి నువ్వే చెయ్యాలి వదినా. అదిగో మొమ్మరిచ్చచ్చున్నాడు, రాత్రంతా ఇంటికి రాలా. ఇదిగో ఇప్పుడే తగలడ్డట్టుండాడు. నేను మళ్ళీ చేస్తా. కృష్ణకాంత్ ఇల్లుదేనా? ఇదే, కానీ ఇంట్లో లేడుగా. బావా, మావాడు ఏదన్నా చేసుండాడా? అతను చెయ్యాల్సింది చేసినాడు, మేము చెయ్యాల్సింది చెయ్యడానికి వచ్చినాం. నువ్వు మామూలుడు కాదురా. నిన్న ఐ హేట్ యూ అని అమ్మాయి చేత ఈరోజు ఐ లవ్ యూ అని చెప్పించావు. ఓవర్ నైట్లో ఎన్ని స్టెప్లు ఎక్కేసావురా. ఇంకా మిగిలిందా 7 స్టెప్స్ ఏరా? ప్రేమ మీనుతోనే, పెళ్లి మీనుతోనే. 3 బుల్లట్టు వేయించుకుంటే మీ మరిదితోనే అని చెప్పిద్దామా నా కూతురు. అయ్యో, మీ వాడు చేసిన పనికి మామూలుగా అయితే కాలో చేయో తీసేసేవాడు మా బావ తన పద్ధతిలో. కూతురి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం మీ ఇంటిని ఎత్తుకుంటూ వచ్చాడు. 1000 కోట్లు ఆస్తున్నా. కూర్చోమా, కూర్చో. బావా, నిశ్చితార్థం రోజు పళ్ళుల్ని ఎంత పెడతా? 100 కోట్లు.
కూర్చోమ్మా. పెళ్లి రోజు ఇంకో 500 కోట్లు ఇస్తాడు. అమ్మో డెలివరీ టైం అనుకుంటా, నువ్వు వినాల్సిన చాలా ఉన్నాయి. అట్టాగే నుంచుండమ్మా. మీ ఆయన కూడా ఉంటే మిగతా విషయాలు కూడా మాట్లాడుకోవచ్చు. లోనుండాడు, నేను వెళ్ళి తోసుకొత్తా, మీరుండండి. తోసుకొస్తానంటుంది. నీ తమ్ముడికి ఇంత పెద్ద సంబంధం వస్తే నువ్వు దండం పెట్టే పరిస్థితిలో లేవు. ఏం చేయాలో ఏందో. యాక్సిడెంట్ లో కాలు చెయ్యి నోరు అన్ని పడిపోయేలా లోపలికి తీసుకుపోతా. కొంప ముంచేలా ఉండవే. నిన్ను అనవసరంగా తోలకపోయాను కదయ్యా. రండి రండి రండి. అది అక్కడ. ఏందమ్మా ఇవన్నీ మా బావగారు మీకు ఇచ్చిన గిఫ్ట్లు? వస్తానమ్మా, తొందరలో కబురు చేస్తాను. ముహూర్తాలు పెట్టుకుందాం. అల్లుడు గారు వస్తే నేను వచ్చి వెళ్ళానని చెప్పు. అట్టాగే. నమస్కారం. నమస్తే అండి. ఉంటావమ్మా. అంకుల్ గారండి, మా నెల్లూరు సైడు నిశ్చితార్థానికి ముందు వదిలికి వడ్డాడం పెడతారండి. ఆహా, ఆ సంచి నిండి అయ్యానమ్మా, పెట్టుకో. ఇది మన ఇల్లు కదా, పద. వదినా మరిది గారు రండి. ఇంకో 2 చేతులు, ఇంకో 2 మెళ్ళు ఉంటే ఇవన్నీ వేసుకోవాలా? బాగున్నానా? కడుపుతో ఉన్న చంద్రముఖిలో ఉన్నావు అక్క. ఈ నగలో ఈ డబ్బు ఈ సామాను ఇవన్నీ ఏంటి? లాటరీ ఎంత తగిలిందా? ఎంత? 1000 కోట్లు. అట్నే ఉండు, అట్నే ఉండు, అట్నే ఉండు. ఇదిగో స్వీట్ ఇష్టం కదా, తింటా ఉండే. మరిది గారు రండి, కొత్త సభ కూకోండి. ఇదంతా చూస్తే నాకు చాలా కన్ఫ్యూజింగ్ ఉంది అక్క. యా, మరి నేను కన్ఫ్యూజ్ అవ్వబల్లా. ఎంపీ గారు వచ్చి మరిది గారికి పిల్లనిస్తారంట్రే. ఏంపి గారు వదినా? అబ్బా, ఎంపీ సింహాచలం గారు తెలవదు, వాళ్ళ అమ్మాయితో లవ్వింగ్ తెలవదు, నువ్వు వెళ్ళి ఐ లవ్ యూ చెప్పింది తెలవదు. ఆయన వచ్చిల్లారా? ఇవన్నీ ఇచ్చెళ్ళారు కూడా, అందుకే సంబంధం ఖాయం చేసి ఉండా. హలో. హే, నీ గురించి ఆలోచిస్తుంటే నువ్వే ఫోన్ చేసావు. నేను పంపించిన ఐటమ్స్ ఎలా ఉన్నాయి? ఏయ్, నేను నీకు ఐటెంలా కనిపిస్తున్నానా? నేను ఇక్కడ కూల్ వాటర్ లో ఉన్నాను, నువ్వేంటి హాట్ హాట్ గా ఉన్నావు? ఏయ్ డైవర్ట్ చేయ మాకు. ఒక్కటి అడుగుతాను, స్ట్రైట్గా చెప్పు. మొన్న నువ్వు నాకు ఫోన్ చేసి ఏమని అడిగావు? నాకు ఇష్టం లేని పెళ్లి జరుగుతోంది, మా ఇంటికి వచ్చి చెడగొట్టమని అడిగా. కాదు కాదు, ఇంకా చెప్పావు. ఏముంది, నన్ను ప్రేమిస్తున్నానని మా నాన్న ముందు చెప్పమన్నా. అది నిజం కాదు కదా? మరి నా ప్రేమ కూడా అబద్ధం కాదు కదా? చూడు మంజు. నేను చూడడం కాదు, నువ్వు ఇప్పుడు నన్ను ఇలా చూస్తే. మంజు ప్లీజ్ కమ్ టు రియాలిటీ. నేను నిన్ను ప్రేమించట్లేదు, అది తెలిసి కూడా మీ నాన్న మా ఇంటికి ఎందుకు పంపించావు? ఓకే, రియాలిటీకి రమ్మన్నావు కదా, వస్తా. నన్ను లవ్ లోకి దింపింది నువ్వు, దిగిపోయా. మంజు నీకు 48 hours టైం ఇస్తున్నా, ఆలోచించుకో. లేదంటే మా ఫ్యామిలీకి ఒక ట్రెడిషన్ ఉంది, మా నాన్న అయితే చంపేస్తానంటాడు, మా అమ్మ అయితే చంపిస్తానంటుంది, నేనైతే చస్తానంటాను. నువ్వంటే. హలో మంజు. ఏంట్రా ఏమైంది? ఇరికించేసిందిరా. దీంతో కదరా, డైరెక్ట్గా దీని బాబుతో మాట్లాడాలి. దారులన్నీ మూసుకుపోయినాయి, నేనే గెలిచాను సార్. సార్ సార్ సార్, మీరు ఇచ్చిన మాట ప్రకారం నేను గెలిస్తే నేను వెళ్ళిపోవచ్చు అన్నారు కదా, నేను వెళ్ళిపోతున్నాను సార్. వెయిట్. నీ గేమ్ నాది, నా గేమ్ నీది. ప్లే. ఫోన్ తీయవయ్యా. హలో, సాబ్ కో ఫోన్ దే. మీకే ఫోను, సాబ్కా ఫోన్ దే అన్నాడు. హలో, ముబారకో సాబ్. క్యారే? మీరు మినిస్టర్ కాబోతున్నారు సాబ్. నేను నిజమే చెప్తున్నాను, మీరు మినిస్టర్ కాబోతున్నారు సాబ్. ఆ పిల్ల దొరికిందేట్రా? అవును సాబ్, అది ఒక హాస్టల్లో ఉంది. 1 గంటలో దాన్ని మీ కళ్ళ ముందు ఉంచుతాను సాబ్. 1 గంటలోనా? అరే 1 గంటలో ఏం జరుగుతుందిరా? అరే 1 గంటలో నీ తమ్ముడు మినిస్టర్ అవబోతున్నాడు. అందరికి వెళ్ళి స్వీట్ పంచు. పట్టుకో పట్టుకో. రా 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 రా. मैं शिवाजी शिंदे भगवान के प्रति शपथ लेता हूं कि शासन द्वारा निर्मित। హలో 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 మీను. ఏ మీను, ఎవరు? మీను, హలో.
క్రిష్, ఏం బావుగారు ఫూల్ అయ్యారా? మీ మీను 4 రోజులు మీరు టెన్షన్ పెట్టారు, మేము మిమ్మల్ని సర్ప్రైజ్ చేసాం. క్రిష్, కోపమా? నా కొడుకులు వదిలేలేరు. దిగు దిగు. కట్ట మైసమ్మ మీదట్టు. ఎక్కు ఎక్కు. ఎవరాళ్ళు? నిన్నే.
వాటర్ కావాలి. ఇప్పుడే నేను చెప్పారు వాళ్ళు. తెలీదు. తెలియదంటావేంటి? ఎవరిని చేసేస్తున్నారు వాళ్ళు? తెలీదు క్రిష్. నిజంగా తెలీదు? తెలీదు. ఈ ఏదో ఎక్కడున్నాడో ఏంటో. ఎరా రే ఎక్కడున్నావు? ఎంపీ సింహాచలం ఇంటి ముందు. అక్కడేం చేస్తున్నావురా? నువ్వు ఇటే వచ్చావు కదా, నీకు అన్న ఉద్యమనని ఫుల్ పేమెంట్ కట్టి అంబులెన్స్తో వెయిట్ చేస్తున్నాను. రే సరే, నువ్వు వెంటనే బయలుదేరి మన అపార్ట్మెంట్ పక్కన ఉన్న సూపర్ మార్కెట్ దగ్గర. అక్కడికి ఎందుకు? నేను తర్వాత చెప్తాను, రా తొందరగా బయలుదేరు. వస్తున్నాను. ఇందాక మనల్ని చేసిన వాళ్ళ తాలూకేమో. అంతకంటే డేంజరస్ మా వదిన. వదిన ఈ అమ్మాయి. నువ్వేం చెప్పాలా? మా నెల్లూరులో ఇట లగ్గానికి ముందే పగ్గాలు వేసుకుని కట్టుకోబోయే పిల్లతో తిరగరబ్బా. మరిది గారు, ఆ కన్ను ముక్కు తీరు చూస్తుంటే అచ్చవాళ్ళ నోట చూడుబడ్డట్టుండది. ఈ పిల్ల ఎవరో నాకు తెలియదు అనుకుంటున్నా. మన ఎంపీ సింహాచలం గారు అమ్మాయి కాదు, బొమ్మలాగుంది. అది అయ్యో పడుపు, నీకు హెల్ప్ చేయవా? దా, మా వదిన సంగతి తర్వాత చెప్తాను. ఇప్పుడు తను ఏం అడిగినా సరే ఓకే చెప్పాయి. ఓకే. నాకు కాదు, ఆవిడకి. బాగుండాదా? ఓకే. మరి ఇదో ఓకే. ఇవన్నీ మీ నాయన ఇచ్చుండాడు. ఓకే. మరే మా నెల్లూరులో పెళ్లి కాకుండా పిల్లని అత్తారింట్లోకి రానియ్యం. మా మరి తొత్తర పెడతా ఉండాడుగా, ఒక తూరు మా ఫ్లాట్లోకి అడుగు పెడదు. ఓకే. ఎందు మద్దు గారు, ఆ పిల్ల ఓకే అంటే గోకుతారేందే? ఇగో ఇంటి ముందుకు వచ్చిన పిల్లని ఇంట్లోకి తోలకపోకపోతే రేపొద్దున వాళ్ళ నాయన ఏమనుకుంటాడు కదమ్మీ? ఓకే. యో ఏం దట్ట చూతండా దా, ఎవరు అనుకుంటున్నా? ఎంపీ గారు అమ్మాయి కదా. దండం పెట్టు. ఎంపీ గారు అమ్మాయికి నమస్కారం అండి. ఓకే. దా అమ్మి, కుడికాలు లోపలికి పెట్టిరా అమ్మి. నువ్వు అట్ట నడిసొత్తా ఉంటే ₹1 కోటి నోట్ల కట్టలు నడిసొత్తనట్టుంది. అదిగో ఆ ప్లాస్మా టీవీ, ఈ ఫ్రిడ్జ్, ఆ ఎండి సామాను, సోఫా ఎన్ని మీ నాయన ఇచ్చుండాడు. మొదటిసారి మా ఇంట్లో అడుగు పెట్టుంటివే, స్వీట్ తీసుకొస్తానుండు. ఏం జరుగుతుంది అక్కడ? నాకేం అర్థం కావట్లేదు. చెప్పరా. లేడీస్ ఫస్ట్. మా వదినాలది నెల్లూరు. గూడూరు దగ్గర మైకా మిల్స్లో వాళ్ళ పేరెంట్స్ బోల్డ్ డబ్బులు పోయేసరికి ఐపీ పెట్టారు. సో అప్పటి నుంచి మా వదిన బ్రెయిన్లో అప్పుడప్పుడు అపరిచిత్రాలు చల్తా ఉంటుంది. సో ఆవిడ ఏమన్నా నువ్వేం పట్టించుకోకే, సరేనా? ఓకే. ఓకే. అమ్మే, అది వస్తుంది. అమ్మే ఇదిగో స్వీట్. అదేందమ్మే కాకెత్తుకు పోయినట్టు ఇంతే తిన్నా? మున్నెల్లూరులో అయితే పలికెడు తింటావు. మీ నాయన తెచ్చిందే తిను. ఇంటి దగ్గర నేను పలికిడి తినే వచ్చానండి. క్యారెక్టర్ లేని వాళ్ళు అయిపోయింది. సర్లే అమ్మే, మీ నాయన బంగారు నగలు, ఎండి పళ్ళాలు ఎన్నో పంపినాడు చూద్దు గందా. అవన్నీ నేను కొంటేనే మా నాన్న ఇక్కడికి తీసుకొచ్చారు. నువ్వు మస్కా అయితే ఇది మస్కియా? పోనీ చీరలన్నా చూపిస్తారా అమ్మే? దా 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 దా. वेरी वेरी बैड जॉब. बहुत गलत किया तुम लोगों ने. ए डॉक्टर సార్, నాకు రోజుకి ఎన్ని యాంటీబయాటిక్ ఇంజెక్షన్ చేస్తున్నావు? అంటే మీకు 2 ఇస్తేనే కళ్ళు తేలేస్తున్నారు సార్. ఒకేసారి 10 చేస్తే తేలేసిన కళ్ళు మూసేస్తారు సార్. అయితే ఈడికి 10 జై. వీళ్ళకి 10 సూత్రం ఎందుకు భయ్యా టైం వేస్ట్? ఏరా, నా తమ్ముడు నీకెంత మంచి క్లూ ఇచ్చినాడు. నువ్వు వదిలేసి వచ్చినావు పిల్ల, దాని తాత కన్నల సుబ్బారావు పెన్షన్ ఏ అడ్రస్కి వెళ్తుందో తెలుసుకోమన్నాడు. నువ్వు చక్కగా తెలుసుకొని హాస్టల్లో ఉందని కనుక్కొని దాన్ని 1 గంటలో తీసుకొస్తానని ఫోన్ కూడా చేసినావు. ఏదిరా, నువ్వు ఆ పిల్లను తల్లిని తీసుకొని వచ్చుంటే ఈ పాటికి నా తమ్ముడు మినిస్టర్ అయ్యి ఉండేవాడు కదరా. సార్, వీడు ఇంకా బతికే ఉన్నాడు సార్. హాస్పిటల్కి తీసుకెళ్దామా సార్? హాస్పిటల్ కి తీసుకెళ్తాడంట. చూప్. బంట్లు సరిగ్గా పనిచేయలేనప్పుడు
రాజే బరిలోకి దిగుతాడు. ఆ పిల్లని నేనే పట్టుకుంటా. ఈలోగా నీ చేతులకి గాజులు తొడుక్కుని కూర్చో. ఇన్ని నగలు నాకు బాగోవండి, వద్దండి. ఇంకా అండి ఏందమ్మే, మనం చుట్టాలం అయిపోవాలా అక్క అని బిలువే. ఇది ఒక్కటే. అయ్య బాబోయ్, అర్జెంట్గా ఈ అమ్మాయిని ఎక్కడికైనా పంపించారా? బస్తాలో బాంబు తీసుకొచ్చి పిస్తాలో ఎట్టుకున్నట్టుంది. ఏ టైంలో వెళ్తా తెలియట్లేదు. ఎక్కడికి తీసుకెళ్ళమంటారా? నీకు తెలీదా? యో ఎట్టా ఉంది పిల్ల? నగల షాపులో డిస్ప్లే బొమ్మలా ఉంది. ఆ? వదిన వాళ్ళ నాన్న పాపం వెయిట్ చేస్తూ ఉంటారు. నేను డ్రాప్ చేసి చేస్తాను కత్తి గారు మీరుండండి, నువ్వు రామ్మి. యో ఎవరనుకున్నా మరింటికి కాబోయే కోడలో. మా అన్నయ్య గుళ్ళు కలిసావు కదా. ఏందమ్మే అట జత కాళ్ళకి దండం పెట్టు బావగారు. ఓకే. బాగుంది బాగుంది, ఇంక పద ఇంక పద. వదిన తను అర్జెంట్గా ఏంటన్నయ్య? ఓ ఆ అమ్మాయితో పెళ్ళి అనుకుంటే ఈ అమ్మాయిని తీసుకొచ్చాడేంటి అనుకుంటున్నావా? నేను ప్రేమించింది పెళ్లి చేసుకుపోయేది మీనునే. అయ్య బాబా, అలా కూడా ఎత్తున్నాడు బావా. అమ్మా! ఏంటన్నయ్య? ఏంటి? ఏం కావాలి? అది తీసుకెళ్ళమంటావా? రే, రారా. పద. ఎటు ఎటన్నయ్యా? క్యాలెండర్ చూపిస్తున్నాడేంట్రా? అంటే అందులో అంకెల్ని బట్టి ఏదైనా చెప్తాడేమో. 13, 16, 19, 9, 13, 8, 1, 3, 8, 12. ఎంపీ సింహాచలం. ఓహో, ఎంపీ సింహాచలానికి ఓటేయాలా? అమ్మా! అవునరా, ఎంపీ సింహాచలం ఏంటి? ఎంపీ సింహాచలం వల్ల మన మీనుకు డేంజర్ ఉందా? రేయ్, అంత పెద్ద మనిషి మన ముందు కోసం ఎందుకు? అంటే ఇందాక మీనుని పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు ఎంపీ సింహాచలం మనుషులే ఉంటారా? ఒక ఫ్యాక్షనిస్ట్కి మీనుతో పని ఏంటి? ఏంది బావా టెన్షనా? ఆ షిండేగాడికి బాంబులతో స్వాగతం చెప్పిన, ఏపీని వదిలిపెట్టి పొమ్మని వార్నింగ్ ఇచ్చిన. అయినా ఆడు మహారాష్ట్ర పోలేదు, ఢిల్లీలోనూ లేడు. వాడు ఇక్కడే ఉన్నాడని నీ డౌటా? వాడికి అంత ధైర్యం లేదు బావా. మినిస్టర్ పదవి కోసం నేనెంత స్ట్రాంగ్గా ఉన్నాను, వాడు అంతే పట్టుదలగా ఉన్నాడు. ఆ పిల్లవాడికి దొరికితే వాడు నాతో ఆడుకుంటాడు. ఎవరూ లేరు బావా. రే, నీకొకటి అర్థమైందో లేదు కానీ నాకు మాత్రం ఒక విషయం అర్థమైందిరా. ఏంటిది? మీను కోసం వీడొక్కడే కాదు, షిండే అనేవాడు కూడా వెతుకుతున్నాడు. రే, ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అన్నీ అవసరమా? అర్జెంట్గా మీను తీసుకుని ఎక్కడికైనా పారిపోరా ప్లీజ్ రా. నేను డ్రైర్ వేసుకున్నాను, దీంతో చెప్పకరా. అక్కడే చూస్తోంది. రే, ఎవడ్రా? సౌండ్ సౌండా? అరే నాకేం తాగున్నారా? అమ్మాయి గారి పెళ్ళని తల ఒక పెగ్గేసామన్నా. సరే సరే, వెళ్ళి చూడండి ఏమైందో. అరే పదండ్రా. అరే ఇది మన కుక్కలా ఉంది. సలేతుందేమో దుప్పుడు కప్పుకుని పడుకుంది. కుక్క తప్పుడు కప్పుకుంటుందా? ఎవడో వచ్చి ఉంటాడు. మనం అర్జెంట్గా ఇక్కడి నుంచి జంప్ అయిపోవడం బెటర్ రా. ఇది ఆల్రెడీ జంపా. అమ్మయ్యా, ఈడేమయ్యాడు? వాడేమయ్యాడు? ఇది ఎక్కడున్నాడో ఫోన్ చేద్దాం.
సరిగ్గా వెతికారా లేదా? అతను నా ఫ్రెండే, నాతో పాటు వచ్చాడు. హే, నీకు 48 hours టైం ఇస్తే ముందే వచ్చేసావు. నీకు బాగా తొందర ఎక్కువే. मैं हूँ अंगारा तू कोमल कली कोमल कली क्यों तू मुझे प्यार करने चली मुफलिस मुसीफा वाह क्या फिगर है. आसमान पे तारे गुच्चे गुच्चे अंगूर के दाने कच्चे कच्चे पर्दा है पर्दा है पर्दा है पर्दा है पर्दा पर्दा నాకు చెప్పకుండా వెళ్ళిపోతున్నావేంట్రా? మీ మామయ్య విస్కీలో నన్ను పుస్కీలో నన్ను చేసుకుంటాడు. డాడీ, నాదో కోరిక. చెప్పమ్మా. ఈ పెళ్ళయ్యేదాకా మీ అల్లుడు ఇల్లు దాటి వెళ్ళకూడదు. అట్టాగే అమ్మా. పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాడు. తాగిపడిపోతే ఎస్కేప్ అయిపోవచ్చు అనమాట. జుంబరబర జుం శరబి జుంబరబర జుం జుంబరబర జుం శరబి జుంబరబర జుం కాలికటా मैं हूँ राजा तू है रानी फिर भी नहीं है बात पुरानी. ప్యాకింగ్ టైం ఉందమ్మా గైస్.